ఇప్పుడు మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్షన్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ చాలా రకాలుగా చాలా రిఫార్మ్స్ వచ్చేసాయి. కరెక్ట్. సో మీరు ఇప్పుడున్న బిజినెస్ స్ట్రాటజీని మీరు ఎలా చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? See, as you rightly said, everything has to evolve. సో బిజినెస్ స్ట్రాటజీ అనేది ఏమవుతుందంటే అంజలి, యూ స్టార్ట్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్. దాని గురించి ఆలోచించి అప్పట్లో అలా ఉండేది కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా అని ఆలోచించే అవకాశం ఉండదు. యూ జస్ట్ స్టార్ట్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్. ఫస్ట్లో ఓటీపీ వస్తుంది, ఓటీటీ వస్తుంది, అదే వేస్ట్రా వేస్ట్రా అని మేము వేస్ట్ అని అది రాగానే చచ్చినట్టు దానికి అడాప్ట్ అయ్యాం. సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, వెబ్ సిరీస్, వెబ్ సిరీస్ ఎవరు మేబీ గాట్ అడాప్టెడ్. సో బిజినెస్ అవ్వచ్చు, రిఫార్మ్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ యూ గెట్ అడాప్టెడ్. సో దాని గురించి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ స్పెషల్ ఆర్ స్పెసిఫిక్. ఇప్పుడు గనక అప్పుడు మీరు చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడే చేశారు అని అనుకుందాం కాసేపు. ఇప్పుడు 90s చేసిన సినిమాలు అప్పుడు చేయలేదు మీరు, ఇప్పుడు 2000 ఇయర్ నుంచి మీరు చేశారు, 20 years చేశారు అనుకుందాం కాసేపు. చేస్తుంటే ఇప్పుడు ఎలా ఉంది ఎంత మార్కెట్ అంటే, ఒక సినిమా చేసి చాలా పాపులర్ అయ్యే సిచ్యువేషన్స్ బాగా మనం చూస్తాం. ఎలా పాపులర్ అవ్వాలి అనేది మీరు చూస్తే సుస్మితా సేన్ దగ్గర నుంచి చాలా టాప్ మోస్ట్ హీరోయిన్స్ తోటి మీరు వర్క్ చేశారు. కరెక్ట్. గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశారు. కరెక్ట్. నెంబర్ 1 క్యారెక్టర్ ఆర్టిస్టులతోటి రేవతి గారు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి చేశారు. బ్రహ్మానందం గారు లెజెండరీస్తో వర్క్ చేశారు మీరు. కరెక్ట్. సో మీరు మిమ్మల్ని ఎక్కువ ఎక్స్పోజ్ ఎందుకు చేసుకోలేదు? అంటే నేను ఇందాకే చెప్పాను, సినిమా అనేది నా ప్యాషన్. సో నా ప్యాషన్ నాకు నచ్చిందే నేను చేయాలి. నాకు ఏదో 10 సినిమాలు నాకు ఇప్పుడు మనం ఎవరైనా ఎన్ని సినిమాలు చేశాను అడిగితే నాకు నిజంగా తెలియదు. ఐ డోంట్ కౌంట్ ఫిల్మ్స్ బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అంజలి యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ అన్ యాంకర్, ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. యూ డూ లాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కదా, బట్ కొంతమందితోనే మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తుంది, కొంతమందితోటి పూర్తిగా చేయాలనిపిస్తుంది. అక్కడ తేడా చిన్న మనసే, కానీ యూ డూయింగ్ ఇట్ కదా. ఇప్పుడు నేను అడిగే అంటే వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ అన్ ఆన్సర్. నేను వేరే క్వశ్చన్ అడిగితే ఇదంతా మాట్లాడతావేంటో అని అనుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు జాబ్ ఇది కాబట్టి యూ హ్యావ్ నో చాయిస్. రైట్. నాకు చాయిస్ ఉంది. దిస్ ఈజ్ నాట్ మై జాబ్, దిస్ మై ప్యాషన్. ఇప్పుడు నేను ఒక కథ విన్నప్పుడు, నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎక్సైట్ అవ్వాలి. ఆడచ్చు ఆడకపోవచ్చు. హిప్పీ అనే సినిమా ఫ్లాప్. అప్పుడు ఎందుకు చేశాను చెత్త సినిమా అని నేను చచ్చినాను. ఐ లవ్డ్ ఇట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బికాస్ నాకు నా వర్కింగ్ ఏ సినిమా ఆడుతుంది తెలీదు అంజలి. ఫ్లైట్లు ఆడితే ఏది ల్యాండ్ అవుద్దో తెలియదు మనకి. ఓకే, చేసినంతకాలం, ఫ్లైట్ ఎక్కినంతకాలం ఆనందించాలి, చేసినంతకాలం ఆనందించాలి. ఈ కాన్సెప్ట్తో నేను బతికేస్తూ ఉంటాను. సో ఆడుతుందా ఆడదా దీని బిజినెస్ బడ్జెట్ నో. సో దిస్ ఈస్ హౌ ఐ డూ ఫిల్మ్స్. సో దిస్ ఈస్ హౌ ఐ ఎంజాయ్ మై ప్రొఫెషన్. అంటే వీడికి అమ్మాయిలు వీడు పిచ్చోడు అని అనుకోండి. నేను ఒకసారి ఫ్లైట్లో వస్తామంటే ఫ్లైట్ ర్యాటిల్ అవటం మొదలెట్టాను, భయం వేయటం మొదలెట్టాను, నాకు టెన్షన్ పెట్టడం మొదలెట్టాను. నా పక్కన యాక్టర్ సురేష్ ఉన్నాడు. సురేష్ని నేనేమో ఏదో 5th or 7th సీట్లోనే ఉన్నాను. నేను సీట్ నెంబర్ 1 చూస్తున్నాను. ఊగిపోతా ఉన్నాం, ఒక ఫ్లైట్ ఊగిపోతా ఉంది, టర్బులెన్స్ కొట్టుకుంటా ఉంది. నేను అలాగే చూస్తున్నాను సీట్ నెంబర్ 1 వైపు. ఇది పిచ్చి అనుకోండి ఈ సురేష్ నన్ను చూస్తున్నాడు, కంగారు పట్టలేదు. సో అతనికి పడాల్సిన భయానికన్నా నేను కంగారు పట్టలేదనే విషయం మీద కంగారు పడి, ఏంటి నువ్వు టెన్షన్ పట్టలేదు అన్నాడు. ఏం లేదు, నువ్వు ఏమనుకోతే సీట్ వద్దేసి సీట్ నెంబర్ 1లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అన్నారు. there was some fantastic fabulous looking girl sitting there. When you have to die with peace, man. Why do I want to die with Suresh అని చెప్పా. So the thing is not sitting with a girl. My attitude is when you want to die, you are really going to die. So what is the point of thinking
సో ఇట్స్ బెటర్ దట్ ద థాట్ వాజ్ మచ్ బెటర్ నో టు డై విత్ సెట్టింగ్ విత్ బ్యూటిఫుల్ గర్ల్. ఓకే, భయంతో చావడం కన్నా ప్రశాంతంగా చావడం అనేది ముఖ్యం. నేను చూపించింది ఐ వాజ్ నాట్ అప్రిషియేటింగ్ యూ. అందమైన అమ్మాయి అన్నప్పుడు చెప్తుంది అనుకున్నా, ప్రశాంతం అని పెట్టింది. భయంతో చావటం కన్నా అందమైన అమ్మాయితో చావటం బెటర్ అనేది నా ఉద్దేశం. మీరు అసలు మీరు ఇది కాదు, ఏదో కెమెరా ముందు మాట్లాడడమే ఈ కానీ స్వప్నతో ఎక్కువ టైం గడిపేసింది తిను, అది ప్రాబ్లం. మీరు ఇది కాదు అన్ని అసలు. నిజాలు చెప్పింది స్వప్న. ఎందుకు ఇట్లా నా రెప్యుటేషన్ పాడు చేస్తున్నావు నువ్వు? అసలు చెప్పింది కదా. మా మధ్య అసలు మీ టాపిక్ ఎందుకు రాలేదు. ఈరోజు మీ ఎంట్రీ అని కూడా నేను స్వప్నకి చెప్పలేదు. ఓ అయితే ఓకే. ఎప్పుడు ఎందుకు మాట్లాడుకుంటామంటే తెలుసా, ఇది స్వప్న లైన్. ఆహా, అవునా? అది నాకు నిజంగా తెలియదు. యా, చక్కగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటావు, నీ చూసేది నాకు తెలుసు కదా. అవును, అవును. No. మీరు అది కాదు, నాకు నేనే తెలుసు. ఇది నేనే అసలు కాదు, అసలు నేనే. కాదు. మీకు భక్తి లేదు అని చెప్తారు, బట్ మీకు భక్తి ఉంది, భగవంతుడు అంటే నమ్మకం ఉంది. నేను ఎప్పుడు చెప్పలేదని. నాకు భక్తి అన్న భగవతి అన్న నాకు విపరీతమైన నమ్మకం. ఓకే, మీరు నమ్మకపోతే సత్య సినిమాలో మీరు ఆ క్లిప్పింగ్ కూడా వేసుకోండి. బాదులోసే కాటు కాటికే అన్న ఒక సాంగ్లో నేను దేవతని ఎలా దండం పెట్టుకుంటున్నానో మీరు చూస్తే మీరు ఆ క్లిప్పింగ్ కూడా వేసుకోవచ్చు. నాకు భక్తి లేదని ఒకటి చెప్పాను, నాకు భారమైన భక్తి ఉంది, నాకు భక్తి సంపద ఉంది. నిజం చూసారా, భక్తి అంటే నవ్వుతుంది, భగవతి అంటే నవ్వుతుంది. ఏంటి అమ్మాయి, మాకు భగవతి మీద భక్తి. స్టార్టింగ్లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రపంచం చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా మోసపోయాను, చాలా మోసపోయాను. మాలో మా ఇంటర్వ్యూలో మధ్య మధ్యలో అంటూ ఉంటాం కదా, జర్నలిస్ట్ గుడ్ క్వశ్చన్ అని. ఇది నిజమైన గుడ్ క్వశ్చన్. నేను చాలా మోసపోయాను. ఆ మోసపోవడానికి కారణం ప్రైమర్లీ నలుగురు. ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు, సరే ఆయన పక్కకెట్టండి, అక్కినేని వెంకట్ గారు, యార్లగడ్డ సురేంద్ర గారు. ఓకే, చాలా మోసం చేశారు శివ సినిమాకు వాళ్ళు. నిజం. ఎందుకంటే మేమందరం కొత్త యాక్టర్స్. వెంకట్ గారు అంటే వెంకట్ గారు ఏంటి, కాల్ మీ వెంకట్. సురేంద్ర గారు అంటే సురేంద్ర గారు కాల్ జస్ట్ కాల్ సురేంద్ర. సో అందరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. అండ్ ఆయన నాగేశ్వరరావు గారు అబ్బాయి కదా, నాగార్జున గారు బ్రదర్ కదా, మా సినిమా ప్రొడ్యూసర్ కదా, అవుట్ అవుతే ఇంకోసారి ఆడండి అనేవాళ్ళం కాదు. క్రికెట్లో అని లాక్కునేవాళ్ళం. సీరియస్లీ లంచ్ బ్రేక్ అయితే అందరం కలిసి లంచ్ చేసేవాళ్ళం. నాట్ ఆల్వేస్, సమ్ టైమ్స్. సో ఇదేమో సినిమా ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది కాబోలు, ప్రొడ్యూసర్స్ ఇలాగే ఉంటారు కాబోలు అని నా ఫస్ట్ స్టెప్లో మోసపోయా. అది వాళ్ళ గొప్పతనం అనేది అప్పుడు తెలియలేదు. సో నెక్స్ట్ సినిమాకి వచ్చేప్పటికీ నన్ను తీసేశారు. నేను కూర్చున్నాను, ఆ ప్రొడ్యూసర్ చాలా కోపం వచ్చింది, నన్ను తీసేశారు. సో అలా మోసపోయాను నేను. అంతేగాని ఇప్పుడు మీకు కావాల్సినట్టు అవును చాలా నేను ఇబ్బందులు పడా ఎక్కడ చెప్తాను నేను. అది అద్దండి, నాకున్నది చెప్తే నా చాలా. అదృష్టం, నా ఫస్ట్ సినిమాతోనే అమల లాంటి అద్భుతమైన యాక్ట్రెస్, అంత ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్తో వర్క్ చేసే అవకాశం. రఘువరన్, కోట శ్రీనివాసరావు గారు, శుభలేఖ సుధాకర్, అమేజింగ్ యాక్టర్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ మనం తెలుగు వాళ్ళు ఒక అద్భుతమైన యాక్టర్ని ఇంకా 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 మిస్ అవుతుంటే అది శుభలేఖ సుధాకర్ నా పర్సనల్ ఫీలింగ్. శుభలేఖ సుధాకర్ గారికి మెసేజ్ పెట్టాను 3 రోజుల క్రితం. చక్రి గారి ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి, ఎవరికీ తెలియని విషయం ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి, సరదాగా అడుగుతాను. నో అమ్మా, హీఈస్ రియల్లీ ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నాకు నిజంగా ఈ విషయం తెలియదు, నాకు మెసేజ్ పెట్టారు, ఐల్ షో యూ. కాదు, నాకు నిజంగా తెలియదు కదా ఈ విషయం. అవును, తెలియకుండా ఎందుకు చెప్తున్నానంటే తనకున్న కల్చర్. ఇప్పుడు నేను 15-16 ఏళ్ళ కుర్రాడి నుంచి అప్పటికి శుభలేఖ సుధాకర్ చక్రవర్తి గారు అస్సలు ఆ మర్యాద పద్ధతి. ఇన్ఫ్యాక్ట్ నన్ను తీసేసిన సినిమాలోకి పాపం రికమెండ్ చేసింది ఆయనే. ఓకే, నన్ను చాలా మంచి యాక్టర్ అండి మీరు చూడండి. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు శివ. నన్ను పాపం ఆయనే రికమెండ్ చేసి సుమన్ హీరో, గౌతమి హీరోయిన్ పాపం పంపించారు ఆయన. నాకేం తెలుసు ఇలాగే ఉండాలి కాబోలు అనుకుని ఇట్టగే ఉన్నా. తేడా కొట్టింది. ఆయన పర్సనల్గా నాకు పెద్దగా తెలియదు కానీ అంజలి, బట్ ప్రొఫెషనల్లీ ఐ లైక్ హిమ్ సో మచ్ అని పెట్టారు.
అంటే ఆయనకి పర్సనల్గా నా గురించి ఎక్కువ తెలియకపోవచ్చు, బట్ నాకు ఆయన గురించి పర్సనల్గా చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఐ రియలీ అదే అంటున్నా కదా, మనం తెలుగులో ఆయన్ని అద్భుతంగా ఆయన చేయాల్సింది చాలా చేశారు, ఇంకా చాలా చేయాలి, ఎందుకో తెలియదు అది. ఐ డోంట్ నో సమ్వేర్. సో అలాంటి ఒక మహానుభావులు అందరితో చేసే అవకాశం వచ్చిన శివాతో, అంత గొప్ప ప్రొడ్యూసర్స్తో చేసి అలాగే ఉంటుంది కావాలి బయట అనుకున్నాను. సో అది నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కొన్ని సినిమాలకు మీరు ప్రొడ్యూసర్ కూడా. అవును. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ప్రొడ్యూసర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, ఒక సినిమా ఫైనాన్షియలీ సక్సెస్ అవ్వాలి, లేదా ఒక రూపాయి ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు, జాగ్రత్త అనేది ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? నేను ఒకే లైన్లో చెప్తాను. అఫ్కోర్స్ చాలా సినిమాలు తీసాను నేను. యాక్చువల్లీ ఏంటంటే, మనం మిస్టేక్స్ చేస్తాం కదా. ప్రొడ్యూసర్స్ నేను చెప్పే సలహా ఏంటంటే, చేసిన మిస్టేక్స్ చేయకూడదు, చేసిన తప్పులు చేయకూడదు, కొత్త తప్పులు చేయండి, తప్పులు. అనగా మన ఎవరికి ఏం తెలిసాదో, ఒక సినిమాలో డబ్బులు పోయిన తర్వాత ఇంకో సినిమాని ఎందుకు తీశాను తెలిస్తే తీయను కదా. అయిన తర్వాత కూడా అంజలిని ఎందుకు వెంటపడుతున్నాను, తప్పు కదా అని అనుకుంటే, అంజలికి ఇన్నిసార్లు అంజలి అంజలి నన్ను ఎన్నో ఇంటర్వ్యూలు పాడమంటారు, నేను ఎప్పుడు పాడను తెలుసా. అవును, నేను పాడను, అస్సలు పాడను. ఎక్కడ మీ వాయిస్ లేదు నిజంగా. ఐ యామ్ రియల్లీ సో నేను హ్యాపీ. బాలు గారు, నేను యశోదాసుమజన్ గారికి చెప్పాను, మీలాంటి వాడు పాడితేనే ఆయన పాట కాదు value ఆయనకి ఉంది. నేను లైఫ్ ఇచ్చాను. చెప్పారు నాకు ఆయనకి తెలుసు ఆ లైఫ్ ఆయనకి చెప్పాను. అదే అదే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, నా ఫోటో పెట్టుకోవాలి మీ ఇంట్లో అని చెప్పాను. ఆయన ఈజ్ ఎ స్వీట్ ఆర్ట్, ఈజ్ ఎ స్వీట్ ఆర్ట్. అదేంటండి ఎలా అండి అన్నారు. మీరు గొప్ప ఆయన ఒక్కడే పాడేస్తున్నాడు. ఓకే. పక్కన పాడేందుంచిన మనీ సినిమాలో ఎవరితను అని అడిగారు, వింటూనే ఎవరా ఈ పాట పాడింది అని. అప్పుడే కదా బాలు గారు గొప్పతనం తెలిసింది. ఓహో, లేదు నిజానికి కూడా చాలా న్యాచురల్ వాయిస్ మీది. ఆ పాటకి మీ వాయిస్ యాప్ట్ అనిపించింది అందరికీ డెఫినెట్గా. అంటే నా టాలెంట్ నచ్చో, నా టాలెంట్ మెచ్చో వచ్చిన సాంగ్లు కాదు, దాని వెనకాల వేరే స్టోరీ ఉంది. కీరవాణికి నాకు ఆ సినిమాకి కీరవాణి ఫస్ట్ మ్యూజిక్, అవును. దాని వేరే స్టోరీ ఉంది, తర్వాత చెప్తా. ఓహో, 2 పనులు అవుతాయని చెప్పా, కీరవాణికి 2 సాంగ్లు ఇస్తా అన్నారు తప్ప నా టాలెంట్ నేనేదో అద్భుతంగా పాడేస్తున్నాను కదా. నేను చెప్పిన 2 పనులు ఆయనకి అయ్యే, 2 పాటలు ఇచ్చాడు నాకు. ఒక పాట ఆయన రికార్డ్ చేసే టైంలో ఆయన తీసేశారు, ఆయన మానేశారు. 2 ఏదో ఒకటి జరిగింది కాబట్టి. కాకపోతే 2 పాటలు కంటిన్యూ మాత్రం అయిపోయాను. ఓకే. అది. సో దట్స్ హౌ ఇట్ వెంట్.